హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో రేపటి నుండి మే నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి కొత్త పథకాల లిస్ట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి, ఆ పథకాల పేర్లు ఏంటి, ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతుంది, ఈ పథకాల ద్వారా ఏ లబ్ధిదారులకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది, ఇలాగా అన్ని వివరాల గురించి చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి గైస్. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రీచ్ చేసేస్తుంది. అలాగే ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. మీకు డైలీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, రాష్ట్రంలో రేపటి నుండి నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి కొత్త పథకాల లిస్ట్ అయితే వచ్చింది. ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదటిగా వచ్చేసి ఈ నెల 19వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా 20,000 చొప్పున బ్యాంకు ఖాతాలకు రిలీజ్ చేయబోతున్నారనమాట. అయితే దీనికి సంబంధించి మనకు లేటెస్ట్‌గా వచ్చినటువంటి అప్డేట్‌ను కూడా ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. 19వ తారీఖున అకౌంట్‌లోకి రూ. 20,000 ఏప్రిల్ 15 నుంచి అనగా రేపటి నుంచి ఈ రోజుటి నుంచి సముద్రంలో వేటకు విరామం కొనసాగిస్తున్న మత్స్యకారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారు. మత్స్యకారుల సేవలో స్కీమ్ పథకం కింద ఈ నెల 19న దాదాపుగా 286 కోట్ల రూపాయలను పంపిణీ చేస్తామని వెల్లడించడం జరిగింది. అర్హులైనటువంటి మత్స్యకారులకు అకౌంట్‌లోకి రూ. 20,000 చొప్పున జమ చేస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు. గత ఏడాది దాదాపుగా 1,30,000 కుటుంబాలకు ఈ మత్స్యకారుల సేవల పథకం కింద ఆర్థిక సహాయం అనేది అందిన విషయం అందరికీ తెలిసిందే. చేపల పునరుత్పత్తికి వీలుగా జూన్ 14 వరకు వేటకు విరామం కొనసాగుతుందని కూడా ప్రకటించడం జరిగింది. సో, అప్పటి వరకు మనకు వీళ్ళందరికీ కూడా కొంచెం ఆర్థిక సహాయంగా ఉండేందుకు రూ. 20,000 చొప్పున అర్హులైనటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి ఈ డబ్బులు పడాలి అంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ పనిచేస్తూ ఉండాలి. అలాగే ఎన్‌పిసిఐ యాక్టివ్‌లో పెట్టుకొని ఉండాలన్నమాట. ఒకవేళ మీ యొక్క ఎన్‌పిసిఐ యాక్టివ్‌లో లేకుండా ఉన్నట్లయితే మీ మొబైల్ ఫోన్‌లో లింక్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌లోకి వెళ్ళేసి హౌ టు ఎన్‌పిసిఐ లింక్ టు బ్యాంక్ అకౌంట్ అని సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి. సో, అలాగా మీరు మీ మొబైల్ ఫోన్‌లో లింక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి, ఆధార్‌కి ఖచ్చితంగా లింకప్ అయితే అయ్యుండాలనమాట. సో, ఈ 3 ప్రాపర్‌గా పెట్టుకోండి. ఈ డీబీటీ విధానంలో వచ్చేటువంటి డబ్బులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ కావడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇలాగా ఈ యొక్క మత్స్యకారుల సేవల పథకం కింద ఈ నెల 19వ తారీఖున అర్హులైనటువంటి వాళ్లకు రూ. 20,000 బ్యాంక్ ఖాతాలకు రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఒక పథకం అనమాట. ఓకేనా? నెక్స్టు ఇంకొక పథకం ఏంటి అంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళల కోసం ప్రత్యేకించి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 23వ తారీఖున కొత్తగా ప్రారంభించబోతున్నారు. సో, ఇది కొత్త పథకం అన్నమాట. ఇదివరకు మనకు ఈ పథకం అనేది లేదు. ఈ సంవత్సరం నుంచే మనకు కొత్తగా ఈ పథకాన్ని 23వ తారీఖున ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకేనా? సో, అయితే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి సభ్యురాల యొక్క కుమార్తె వివాహ ఖర్చుల కోసము తగినంత రుణ సహాయం అనేది ఈ పథకం ద్వారా ప్రభుత్వం అందించబోతుంది. సో, ఈ రుణ సహాయం అనేది రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకైతే మధ్యలో ఎంతైనా పొందవచ్చనమాట మీరు అప్లికేషన్స్ పెట్టుకొని. ఓకేనా? సో, కేవలం ఈ రుణాలనేటివి 4% వడ్డీకే మీకు అందచేస్తున్నారు. ఈ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కింద గరిష్టంగా మీరు తిరిగి వీటిని 48 వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. సో, వీటికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి అంటే, మీరు అప్లై చేసుకునేందుకు లగ్న పత్రిక, పెళ్లి ఖర్చుల అంచనా పత్రాలు తప్పనిసరిగా ఉండాలని చెప్తూ ఉన్నారు. పరిశీలన అనంతరం సభ్యురాలి ఖాతాల్లో నేరుగా డబ్బులనేదైతే జమ చేయడం జరుగుతుందని మనకు క్లియర్‌గా చెప్పేశారు ఇక్కడ. ఓకేనా? సో, ఇలాగా ఈ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కింద డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ యొక్క కుమార్తె వివాహ ఖర్చుల కోసం మాత్రమే ఈ రుణాలయ్యేటువంటి వాటినైతే అందిస్తూ ఉన్నారు. బట్ మహిళ ఖచ్చితంగా ఏపీ రాష్ట్రంలో నివాసితులై ఉండి డ్వాక్రా సంఘంలో సభ్యురాలైతే అయి ఉండాలన్నమాట. లేదంటే నార్మల్‌గా డ్వాక్రా సంఘంలో సభ్యురాలు లేకుండా ఉన్నట్లయితే
రావన్నమాట ఈ రుణాలయ్యేటువంటివి. సో, ఇప్పుడు జనరల్‌గా చాలామందికి కూడా ఖచ్చితంగా ఈ డ్వాక్రా సంఘాల్లో సభ్యురాలే ఉంటారు. మోస్ట్‌లీ అన్నీ జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో కూడా. ఒకవేళ కొత్తగా గనుక జాయిన్ అయ్యున్నట్లయితే 6 నెలలు పూర్తి అయ్యుండాలనమాట. 6 నెలలు కొత్తగా జాయిన్ అయ్యి పూర్తి అయ్యుంటేనే ఆ సభ్యురాలకు ఈ పథకం కింద రుణాలనేటువంటివి వస్తాయి. అయితే ఇంకొకటేంటంటే సభ్యురాలు ఇప్పటికే తీసుకున్నటువంటి బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి లేదా ఇతర రుణాలనేటువంటి వాటిని సక్రమంగా చెల్లిస్తుండాలి. సో, వాటిని సక్రమంగా చెల్లించినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ రుణాలనేటువంటివి వస్తాయి. అయితే ఈ యొక్క పథకం ద్వారా మీకు బయోమెట్రిక్ ఆధారంగా రుణాలయ్యేటువంటి వాటిని అందచేయడం జరుగుతుంది. ఈ నెల 23న పథకం ప్రారంభం కాబోతుంది కాబట్టి అప్పటి నుంచి మీ యొక్క అధికారులు ఎవరైతే ఉంటారో ఈ వివోఏ కావచ్చు, సీసీ అధికారులను ఒకసారి సంప్రదించండి. సో, వాటికి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మీరందులో. ఓకేనా? సో, ఇది ఇంకొక పథకంగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రం కొత్త పథకం అనమాట. నెక్స్టు ఇంకొక పథకం ఏంటి అంటే, రాష్ట్రంలో నివసించడానికి సొంత ఇల్లు లేనటువంటి నిరుపేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలుపుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ విభాగం కింద ఇళ్లను మంజూరు చేసేందుకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులను రిలీజ్ చేయబోతున్నారు ఈ నెలాఖరులో. చాలామంది కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద ఇల్లు కావాలి అని. సో, స్థలం చూపించి వీళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఇటువంటి వాళ్ళందరికీ ఇల్లు అనేది మంజూరు చేయడం జరుగుతుందనమాట. అప్పుడు వాళ్ళు స్థలంకి సంబంధించి ఇంటి నిర్మాణ పనులు స్టార్ట్ చేసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలుపుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం రూ. 2,39,000 విడతల వారీగా ఆర్థిక సహాయాన్ని అయితే అందచేయడం జరుగుతుంది. చాలా వరకు కూడా ఈ పీఎంఏవై గ్రామీణ్ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ ఎలిజిబుల్ లిస్టులు అనేటువంటివి ఈ నెలాఖరున రిలీజ్ అవుతాయని అంటూ ఉన్నారు. దాని తర్వాత ఎలిజిబుల్ లిస్టులో పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు అనేది శాంక్షన్ కావడం జరుగుతుందన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా లిస్టులు వచ్చాక మీకు ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. లిస్టులు రిలీజ్ అయ్యాక మీరు నేను చెప్పినటువంటి స్టెప్స్‌ని ఫాలో అప్ చేస్తూ చెక్ చేసుకోండి. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి ఇది ఏపీ హౌసింగ్ స్కీమ్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, దాని తర్వాత ఇక్కడికొచ్చేస్తే కింద కొంచెం కార్నర్‌లో బెనిఫిషరీ సెర్చ్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే బెనిఫిషరీ ఐడీ లేదా ఆధార్ నంబర్ అని ఉంది కదా! సో, ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోండి. బెనిఫిషరీ ఐడీ మోస్ట్‌లీ మీకు తెలిసుండదు. ఓకేనా? సో, ఈ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకునేసి గట్ డీటెయిల్స్ అని కొట్టినట్లయితే మీకు మీ యొక్క డేటా మొత్తం కూడా వస్తుంది. మీకు ఇల్లు శాంక్షన్ అయిందా? లేదా అని. ఓకేనా? సొంత స్థలం కలిగి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ పీఎంఏవై గ్రామీణ విభాగం కింద ఇళ్లను మంజూరు చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారనమాట. సో, ఇదేమైనా నేను ముందు వీడియోస్‌లో అప్డేట్స్ అనేటువంటివి ఖచ్చితంగా అందజేస్తూనే ఉంటాను. ఇక అర్బన్ విభాగానికి సంబంధించి కూడా ప్రెజెంటు అప్లికేషన్స్ జరుగుతూ ఉన్నాయి. చాలామంది కూడా అప్లికేషన్స్ గురించి అడుగుతూ ఉన్నారు. సో, ఇంకెవరైనా అప్లికేషన్స్ పెట్టుకోకుండా ఉన్నట్లయితే అర్బన్ విభాగానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోండి. ఓకేనా? సో, ఇది ఒక పథకంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే జూన్ 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ జరుగుతుందండి. సో, ఈసారి కొత్తగా 3 కేటగిరీలకు సంబంధించినటువంటి వాళ్లకు 895 పెన్షన్లను యాడ్ చేసి కొత్తగా జూన్ నెల నుంచి అయితే వీళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉన్నారనమాట. సో, దీని గురించి నేను సపరేట్‌గా మార్నింగ్ వీడియోలో అయితే చెప్పున్నాను. సో, ఒకసారి మీకు పూర్తి వివరాలు కావాలంటే వీడియోలోకి వెళ్ళి చూడండి. కొత్త పెన్షన్లు అని చెప్తూ ఉన్నాను. సో, అది ఏ కేటగిరీ వాళ్ళకు కొత్త పెన్షన్లను మంజూరు చేయబోతున్నారు. అలాగే సదరన్ సర్టిఫికేట్ కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక నుంచి ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు అప్లికేషన్స్ ప్రతి నెల కూడా పెట్టుకోవచ్చు. ప్రతి నెల కూడా వాళ్ళకి కొత్త పెన్షన్లు అనేటువంటివి యాడ్ అవుతూనే ఉంటాయి. దాని తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి విడో పెన్షన్స్‌కి సంబంధించి కూడా జూన్ 12వ తారీఖున శాంక్షన్ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చెప్పడం జరిగిందనమాట. సో, ఇలాగా చాలా అప్డేట్సే ఉన్నాయండి. రెగ్యులర్‌గా మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే అప్ టు డేట్ అందజేస్తూ ఉంటాను. సో, ఇకపోతే జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లు 1, 2 తారీఖులోనే పంపిణీ చేసేస్తారు. మాక్సిమం ఆ 2 రోజుల్లోనే మీరు పెన్షన్లు అయ్యేటువంటివి తీసుకునేసేయండి పెండింగ్‌లో పెట్టుకోకుండా. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.